సక్సెస్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి రెఫరెండమా మన జరిగిన ఎన్నిక అదే అయితే తెలుగుదేశము వైసీపీ పోటీ పడాలి. అవును, అప్పుడు లెక్క తేలుతుంది. అంటే రెఫరెండం అని అనలేమేమో. అది ఇక్కడ ముగ్గురు కలిసి మోడీ కాన్సెప్ట్ ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ జగన్ పథకమా చంద్రబాబు పథకమా అంటే తేలేది. అది అవును, జగన్ సంక్షేమ చంద్రబాబు సంక్షేమ అంటే. ఇంకొకటి పవన్ కళ్యాణ్ ని అన్యాయం అయిపోతున్నాడు, పదే పదే 2 చోట్ల ఓడిపోయాడని వెటకారం అనుభవించాడు, అవమానాల పాలయ్యాడు అన్నట్టు ఒక సింపతి, అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్యన లేదు అనడానికి లేదు, అంటే ఈ రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. జగన్ పాలన మీద రెఫరెండం కాదు ఇది, జగన్ కి సంబంధించిన వ్యక్తిగతం కూడా కాదు, కూటమి వర్సెస్ ఇండివిజువల్ ఫైట్ ఇది. అవును, ఇక్కడ జరిగింది. అంటే మోకమ్మడ దాడిని తట్టుకొని నిలబడలేకపోయారు, అదైతే ఒప్పుకోవాలి. ఓటమి ఖచ్చితం. అదే సందర్భంలో వీళ్ళ పార్టీ వాళ్లే ఓడగొట్టారన్నది వాస్తవం, సొంత సామాజిక వర్గం కూడా తిరగబడింది అన్నది వాస్తవం, ఇతని లోపాలు వాస్తవం. 80 చోట్ల స్ట్రెంత్ అలాగే ఉంది, ఆ స్ట్రెంత్ గెలుపుకు సరిపడలేదు, అది గెలుపుని తీసుకురాలేకపోయింది. అంతకు ముందు ఉన్న 10% ఓటర్లు పోయారు. అవును, అంతే. 50% అంతకు ముందు వచ్చింది, 40% వచ్చింది, 10% వెళ్ళారు. ఈ 10% తటస్థులు, తేడా వచ్చింది. కాబట్టి ఈ తటస్థులు ఎందుకంటే ముగ్గురు కలిసి ఉన్నారు, ప్లస్ మోడీ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా అక్కడ వచ్చినాయి దాంట్లో. ఇది ఒక ఆస్పెక్ట్. ఇవాళ జగన్ పాలసీనే దేశమంతా అమలు చేస్తుంది, ఇది మనం గ్రహించాలి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ సార్, సంక్షేమం